నమస్కారం, నా పేరు డాక్టర్ భాస్కర్. నేను జనరల్ లాపరోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్, లోహిత్ సాయి హాస్పిటల్, సిద్దిపేట్. ఈరోజు మనము హిమరాయిడ్స్ అంటే పైల్స్ అంటే అర్షములల గురించి తెలుసుకుందాం. అర్షములలు ఎందుకు వస్తాయి, వాటికి ఏ విధమైన లక్షణాలు ఉంటాయి, వచ్చినప్పుడు ఎప్పుడు సర్జరీ చేయించుకోవాలి, సర్జరీలో ఉన్న విధానాలు ఏంటి, ఎన్ని రోజులు రికవర్ అవుతారనే విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా అర్షములలు అనగా తెలుగులో అర్షములలు అంటారు, ఇంగ్లీష్లో పైల్స్ అంటారు, మెడికల్ టర్మినాలజీలో హిమరాయిడ్స్ అంటారు. సో హిమరాయిడ్స్ అన్న పైల్స్ అన్న మనం మోషన్ పోయే దగ్గర ఉండే యానస్ దగ్గర ఉండే ఒక వెజిల్ కుషన్స్ అంటే రక్తనాళాల ఉబ్బడాన్నే మనం పైల్స్ అంటాం. ఇట్స్ ఎ వీనస్ ఎంగార్జ్మెంట్ అంటే వెయిన్స్ వాపు రావడాన్ని పైల్స్ అంటారు. ఈ పైల్స్ వచ్చిన వాళ్లకు మలబద్ధకం సమస్య, మోషన్ పోతున్నప్పుడు నొప్పి రావడము, ఆ మోషన్లో రక్తం పోవడము, ఆ రక్తం పోవడం వల్ల రక్తహీనత ఏర్పడి బలహీనత కావడము, వెయిట్ లాస్ అవడము, కూర్చున్నా కానీ నడిచినా కానీ ఇబ్బంది అవ్వడం లాంటి లక్షణాలు ఉంటాయి. సో ఈ పైల్స్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వీటిలో స్టేజెస్ ఉంటాయి. అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనే స్టేజెస్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నప్పుడు మెజారిటీ టైమ్స్ మెడిసిన్ తోటే తగ్గించేట్ చేస్తాం. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్నప్పుడు అంటే పైల్స్ చాలా పెద్దగా ఉండడము, విపరీతంగా బ్లడ్ లాస్ అవడము, మోషన్ పోయినప్పుడు బయటకు రావడము, మళ్ళీ లోపలికి వెళ్ళకపోవడము, సో నడవడము, తిరగడము, కూర్చోవడము ఇబ్బంది అయినప్పుడు వాటికి సర్జరీ అడ్వైజ్ చేస్తాం. సో ఈ సర్జరీ అనేది ఈ రోజుల్లో చాలా తేలికపాటి సర్జరీలు వచ్చాయి. సో ఇదివరకు కొన్ని రోజుల క్రితం ట్రెడిషనల్ సర్జరీ అంటే నార్మల్ సర్జరీ ఉండేది, ఇప్పుడు అడ్వాన్స్డ్ సర్జరీ లైక్ లేజర్ సర్జరీస్ వచ్చాయి. లేజర్ అండ్ స్టాప్లర్ హిమరాయిడెక్టమీ కూడా వచ్చింది. స్టాప్లర్ కన్నా లేజర్ చాలా మంచిది. సో నార్మల్ సర్జరీలో ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళం అంటే అక్కడున్న హిమరాయిడ్స్ ని కట్ చేసి కుట్లు వేసి అక్కడున్న భాగం లో అంత స్కార్ ఏర్పడి దాని నుండి ఎక్కువ బ్లడ్ లాస్ అయ్యి అనస్థీషియా తగ్గినాక ఆ కుట్లు హీల్ అయ్యేంత వరకు దాదాపు ఒక 2 నుండి 3 వారాల వరకు పేషెంట్ కు నొప్పితో ఇబ్బంది పడేవాళ్ళు. సో ఇప్పుడు లేజర్ సర్జరీ విధానం వచ్చాక లేజర్ లో మార్నింగ్ సర్జరీ చేసుకొని ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్ళిపోవడం, నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిపోవడము, అతను రొటీన్ వర్క్స్ చేయడం జరుగుతుంది. లేజర్ లో హై ఎనర్జీ బీమ్ పైల్స్ యొక్క లోపలికి వెళ్ళి అక్కడ ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం వల్ల అక్కడ ఉన్న పైల్స్ లో ఉన్న బ్లడ్ కానీ పైల్స్ మాస్ కానీ మొత్తం కోయాగులేషన్ అయిపోయి ష్రింకేజ్ అయిపోతుంది. సో ఈ లేజర్ కిరణాలు పైల్స్ కి సప్లై చేసే రక్తనాళాలకు ఇంకోసారి రక్తం మళ్ళీ సప్లై కాకుండా మొత్తం థ్రాంబోసిస్ ఫామ్ అయ్యి గడ్డగట్టలాగా చేస్తుంది. దానివల్ల మళ్ళీ లైఫ్ లో పైల్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ పైల్స్ ఆపరేషన్ చేసినాక లేజర్ వల్ల నొప్పి తక్కువ ఉంటుంది, ఎర్లీ రికవరీ ఉంటుంది, ఎర్లీ మొబిలైజేషన్ ఉంటుంది, తొందరగా స్టిచెస్ ఇప్పాల్సిన అవసరం ఉండదు, మోషన్ సమస్య, మోషన్ పోతున్నప్పుడు ఇబ్బంది అవడము ఇలాంటి సమస్యలు కూడా ఉండవు. సో ఈ రోజుల్లో ట్రెడిషనల్ సర్జరీస్ తో పోల్చుకుంటే లేజర్ సర్జరీ 100% సేఫ్, 100% ప్రాబ్లం ఫ్రీ అండ్ ఎర్లీగా రికవర్ అవుతారు. ఇంకా కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, లేజర్ సర్జరీ కానీ నార్మల్ సర్జరీ కానీ చేసినాక మాకు రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ సర్జరీ చేశాక మోషన్స్ అనేవి తెలియకుండా వస్తాయంట కదా సార్ అంట. అలాంటివి ఎప్పుడు నమ్మకూడదు. 100% ఇంతవరకు ఏ పేషెంట్ కూడా సర్జరీ చేశాక తెలియకుండా మోషన్ పోవడము, బట్టలలో పోవడం అనేది జరగదు. ఎవరో క్వాలిఫికేషన్ లేని డాక్టర్లు, డిగ్రీ లేని డాక్టర్లు, అనుభవం లేని డాక్టర్లు చేయడం వల్ల అలాంటివి ఎక్కడైనా జరుగుతాయేమో కానీ క్వాలిఫైడ్ సర్జన్స్ చేసినప్పుడు మోషన్ లీక్ అవడము లేకపోతే తెలియకుండా మోషన్ పోవడం అనేది జరగదు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి అర్షములల ప్రాబ్లం ఉన్నప్పుడు రక్తహీనత ఏర్పడి వీక్ అయ్యేంత వరకు చేయకుండా సో తొందరగా క్వాలిఫైడ్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళి లేజర్ సర్జరీ చేసుకుంటే తొందరగా రికవర్ అవుతారు, ఎర్లీగా మీ రీలైఫ్ స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.